Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Current Affairs for the date 5th December 2025. సో మనం ప్రతిరోజులాగే ఇవాళ కూడా ది హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని మేజర్ అండ్ ఎగ్జామ్ రిలవెంట్ టాపిక్స్ గురించి ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూఆర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. నౌ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్స్, జనరల్ స్టడీస్ కోర్స్కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ ద జనరల్ స్టడీస్ కోర్స్, మీకు 1 week పాటు ఒక ఫ్రీ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దిస్ ఇస్ అ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ ద కోర్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ దిస్ ఆఫర్, కాంటాక్ట్ 7729918104. అండ్ ఈవెన్ మీకు ఈ కోర్స్కి సంబంధించి ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కానీ మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు అడగచ్చు. రైట్ దెన్, సో వీ కెన్ స్టార్ట్ అవర్ క్లాస్. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ గడ్కరీ లాంచెస్ పర్పుల్ బిల్డింగ్ సర్టిఫికేషన్ స్కీమ్. ఓకే, సో ఈ స్కీమ్ ఇంకా కంప్లీట్ వేలో ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఎందుకంటే బికాస్ దెర్ ఈస్ నో స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ దిస్ స్కీమ్. కానీ పర్పుల్ బిల్డింగ్ సర్టిఫికేషన్ స్కీమ్ అంటే ఏంటో మనకి తెలియాలి. ఓకే, సో నితిన్ గడ్కరీ, ద యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ఈయన ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం హీ అడ్వైజ్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ని అడ్వైజ్ కూడా చేశారనమాట. ఈ పర్టిక్యులర్ స్కీమ్కి ఒక లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలి మనం అని చెప్పని యూనియన్ మినిస్ట్రీకి కూడా ఈయన చెప్పారు. నౌ వాట్ ఈస్ దిస్ పర్పుల్ బిల్డింగ్ సర్టిఫికేషన్ స్కీమ్? ఇప్పుడు ఇది ఎవరికంటే పర్టికులర్గా దిస్ ఈజ్ ఫర్ ద పీపుల్ విత్ డిసెబిలిటీస్, సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పీపుల్ హూ నీడ్ సమ్ స్పెషల్ నీడ్స్ లైక్ వీల్ చైర్ యూజర్స్ అవ్వచ్చు, లేకపోతే లో విజన్ పీపుల్, హియరింగ్ ఇంపైర్మెంట్, ఇలా ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ అయ్యే స్కీమ్ ఇది. ఓకే, సో అంటే పర్సనల్ బెనిఫిట్ కాదు. వీళ్ళు ఏదైనా ఒక బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నారనుకోండి, మనం చాలా చోట్ల చూస్తాం, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, వీ కుడ్ నాట్ ప్రొవైడ్ ర్యాంప్ ఫర్ యూ అని చెప్పని. అంటే ఏంటి, ఈ ర్యాంప్స్ కానీ లేకపోతే రేలింగ్స్ కానీ ఇవన్నీ కూడా డిజేబిలిటీ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అయితే చాలా బిల్డింగ్స్లో ఇవి ఉంటాయి అండ్ ఈ మధ్యకాలంలో మనం ఇది చూస్తున్నాం. బట్ కొన్ని బిల్డింగ్స్లో మటుకు మనకి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఆ బిల్డింగ్స్లో మటుకు అవి డిసేబిలిటీ ఫ్రెండ్లీగా ఉండవన్నమాట. అయితే ఇప్పుడు ఏ బిల్డింగ్స్కి అయితే ఈ పర్టిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో వాళ్ళని వాటికి పర్పుల్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఓకే, సో బీబీసీఎస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ యాక్సెసిబిలిటీ రేటింగ్ ఫ్రేమ్వర్క్ దట్ ఎవాల్యుయేట్స్, రికగ్నైజ్ అండ్ ప్రమోట్స్ యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్ ఇన్ బిల్డింగ్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్. సో ఆ విధంగా ఆ పర్టిక్యులర్ బిల్డింగ్కి కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఈ పర్పుల్ బిల్డింగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో వర్క్స్ యాజ్ అ రేటింగ్ ఇండెక్స్. ఒక జనరల్గా మనకు ఎలాగైతే రేటింగ్ ఇండెక్స్ ఉంటుందో 1 2 3 4 5 ఆ స్కేల్లో, సో అలాగా దీనికి ఒక ప్రాపర్ రేటింగ్ ఇస్తారనమాట. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద యాక్సెసిబిలిటీ, ఇంక్లూజివ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ బిల్డ్ స్పేస్. అండ్ ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుందని చెప్పాను, ఫర్ ద దివ్యాంగ్ జన్, ద పీపుల్ విత్ డిసెబిలిటీస్, సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెంట్ విమెన్, పీపుల్ విత్ టెంపరీ ఇంజురీస్ ఆర్ పర్మనెంట్ మొబిలిటీ ఆర్ సెన్సరీ లిమిటేషన్స్, అంటే వీల్ చైర్ యూజర్స్ అవ్వచ్చు, లో హియరింగ్ కానీ లో విజన్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ యూజ్ అవుతుంది. ఓకే, సో we already discussed this thing. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ని మనం 3rd December అబ్జర్వ్ చేసుకుంటాం. అండ్ ఈ పర్పుల్ అనే కలర్ ఇన్ జనరల్గా డిసేబిలిటీ పీపుల్కి సంబంధించిందనమాట. ఓకే, అండ్ ఈ స్కీమ్ని డెవలప్ చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ మెట్టెక్ జోన్ అనే వాళ్ళు ఈ స్కీమ్ని డెవలప్ చేశారు ఇన్ కొలాబరేషన్ విత్ ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, అండ్ ఇంక్లూజివ్ దివ్యాంగ్ జన్ ఎంటర్ప్రెనర్ అసోసియేషన్. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ స్కీమ్ని డెవలప్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ పర్పుల్ బిల్డింగ్ సర్టిఫికేషన్ స్కీమ్. ఇది దేనికి రిలేటెడ్ అంటే మనకి ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. పర్పుల్ బిల్డింగ్ సర్టిఫికేషన్ స్కీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రొవైడింగ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద డిసేబిలిటీ పీపుల్. ఓకే, సో దానికి సంబంధించిన రేటింగ్ ఇండెక్స్ ఇది. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు డిసేబిలిటీ పీపుల్. In a first, Bengaluru airport deploys novel system to aid flyers with reduced mobility. ఎవరైతే డిసేబుల్డ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళని ఈ ఫ్లైట్స్లోకి ఎక్కించడానికి అండ్ ఆ ఫ్లైట్స్లోని దింపడానికి, అంటే బోర్డింగ్ అండ్ డిసెంబార్కింగ్ ఈ రెండింటికి కూడా యూజ్ అయ్యే విధంగా ఒక మొబిలిటీ అసిస్ట్ డివైస్ అనే దాన్ని తయారు చేశారనమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం దీన్ని కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ అసిస్టివ్ సపోర్ట్ సిస్టమ్. దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్ సీమ్లెస్ బోర్డింగ్. అంటే దీస్ పీపుల్ వీళ్ళని మనం వీల్ చైర్స్లో తీసుకెళ్ళడం కష్టం,
అండ్ అలాగే దే కాంట్ రేల్ దీస్ స్టేర్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళని దింపాలన్నా కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది అండ్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో దీన్నే వీళ్ళు మైండ్లో పెట్టుకుని ఈ పర్టికులర్ నోవెల్ సిస్టమ్ని తయారు చేశారనమాట. ఓకే, సీమ్లెస్ బోర్డింగ్ అండ్ డిసెంబార్కింగ్ ఆఫ్ పాసెంజర్స్ విత్ రెడ్యూస్డ్ మొబిలిటీ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ అండ్ దోస్ రిక్వైరింగ్ అడిషనల్ కేర్. అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అవ్వచ్చు, ద పీపుల్ విత్ డిసేబిలిటీస్ అవ్వచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు. నౌ లెట్ us move to the next topic, a very important topic for today. Postal Department considers UPI like labels for address. Now what is this UPI like label? ఇప్పుడు మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం అనుకోండి. సో వాట్ ఈస్ ద థింగ్, మనకి యూపీఐ పిన్ అనేది ఉంటుంది. వీఆర్ నాట్ యూజింగ్ ఐఎఫ్ఎస్సి కోడ్, వీఆర్ నాట్ యూజింగ్ బ్యాంక్ అకౌంట్, వీఆర్ నాట్ యూజింగ్ ద పర్సన్ నేమ్, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ని కానీ బ్రాంచ్ని కానీ ఇవన్నీ యూజ్ చేయట్లేదు. కానీ మనం నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ కానీ చేయాలి అని అంటే మనకి డీటెయిల్స్ అన్నీ కావాలి. బట్ వాట్ యూపీఐ ఈజ్ డూయింగ్ ఈజ్, యూపీఐ ఒక ప్రాక్సీ లింక్ని క్రియేట్ చేస్తుంది, ఒక ప్రాక్సీ అడ్రస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకుండే ఈ యూపీఐ ఐడి అనేది ఒక ప్రాక్సీ అడ్రస్. అందులో మీ అకౌంట్ డీటెయిల్స్, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. మనం డైరెక్ట్గా యూపీఐ పిన్, యూపీఐ ఐడి అనేది వేరే పర్సన్కి ఇచ్చేసినా కానీ ప్రాబ్లం కాదు. బట్ ఇఫ్ యూ గివ్ యువర్ అకౌంట్ నెంబర్ అండ్ ఆ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, సెన్సిటివ్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, దానివల్ల ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా మనకి యూపీఐ అనేది ఒక ప్రాక్సీ ఐడి కింద తయారైంది. ఇన్ ద సిమిలర్ వే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా యూపీఐ లాంటి ఒక లేబుల్ని తీసుకొద్దాం అనుకుంటోంది ఫర్ ది అడ్రసెస్. అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు ఒక పోస్ట్ రాయాలి అని అనుకున్నాను అనుకోండి. దాని మీద నేను పోస్టల్ అడ్రస్, టూ అడ్రస్ ఏం రాస్తాను, ఐ విల్ రైట్ యువర్ నేమ్, మీ డోర్ నెంబర్ రాస్తాను, దాని తర్వాత మీకు సంబంధించిన కాంటాక్ట్, ఆల్ అదర్ డీటెయిల్స్ అన్నీ నేను మీ పోస్టల్ కవర్ మీద, ఎన్వలప్ మీద రాస్తాను అనమాట. ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బ్రీచింగ్ ద ప్రైవసీ ఆఫ్ ద పర్సన్. ఎందుకంటే ఆ పర్సన్కి సంబంధించిన డేటా బయట రోమ్ అవుతున్నట్టు అనమాట అది. సో ఎస్, అది పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటుంది అండ్ అది పోస్ట్ ఆఫీసెస్లో తిరుగుతోంది, బట్ ఇట్ ఈజ్ ఓకే అని చెప్పని మనం అనుకుంటాం. బట్ కొన్నిసార్లు వాట్ ఇఫ్ దిస్ పర్టికులర్ ఎన్వలప్ గోస్ అవుట్ సైడ్, అది బయటకి ఎక్కడికైనా మిస్ అయిపోయింది అనుకోండి, మీ డేటా అంతా బయట తిరుగుతున్నట్టే కదా. సో అందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏం ఆలోచిస్తోందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దీస్ అడ్రసెస్, లెట్ us కన్సిడర్ ఏ యూపీఐ లైక్ లేబుల్ ఫర్ దీస్ అడ్రసెస్. అంటే ఒక ప్రాక్సీ అడ్రస్ లాగనమాట. దానికి వీళ్ళు పెట్టిన పేరే ధృవ, డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్. సో దిస్ విల్ ఇంక్రీజ్ ఇంటరాపబిలిటీ, స్టాండర్డైజ్ అండ్ యూజర్ సెంట్రిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఇది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది సింపుల్గా, ఈ మొత్తం ఎంటైర్ అడ్రస్ని ఒక ఈమెయిల్ ఆర్ యూపీఐ అడ్రస్ టైప్లో, నేమ్ అండ్ ఎంటిటీ, సో ఆ టైప్లో ఒక మెయిల్ ఐడి లాగా లేకపోతే ఒక యూపీఐ అడ్రస్ లాగా ఒక చిన్న దాని కింద తయారు చేస్తుంది అనమాట. అండ్ వెన్ ఎవర్ దిస్ పర్సన్, ఆ పోస్ట్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ, జస్ట్ బై ఎంటరింగ్ దిస్ అడ్రస్ ఇన్ దేర్ డివైజెస్, వాళ్ళకి ఆ అడ్రస్ ఎక్కడనేది వస్తుంది. సో అవుట్ సైడర్స్కి జస్ట్ ఆ ఒక్క నేమ్ తోటి, ఆ యూపీఐ ఇలాంటి ఒక అడ్రస్ తోటి, ఇలాంటి షార్ట్ ఫామ్ తోటి, ప్రాక్సీ తోటి వాళ్ళకి వెతకడం కష్టం అవుతుంది అనమాట. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ ప్రాక్సీ ఫర్ ద ఫిజికల్ అడ్రస్. ఆ ఫిజికల్ అడ్రస్ బయట కంప్లీట్గా డిస్ప్లే అవ్వకుండా ఓన్లీ ఒక ప్రాక్సీ అడ్రస్ ఉంటుంది. దీనిని ధృవ అంటారు. ఓకే, సో నౌ వీ హ్యావ్ దిస్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఆఫ్ 2023 అండ్ దానికి సంబంధించి ఒక మేజర్ అమెండ్మెంట్ చేయబోతున్నారు అని చెప్పని యూనియన్ మినిస్ట్రీ చెప్పింది. అండ్ అందులో ఈ ధృవ అనే దాన్ని తీసుకురాబోతున్నారు. అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిజిపిన్. డిజిపిన్ ఏంటి, డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. మనకి ప్రతి ప్లేస్కి కూడా ఒక పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది, పిన్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, పోస్టల్ ఇండెక్స్ నెంబర్ కోడ్. సో ఇక 6 డిజిట్ నెంబర్ కోడ్ ఉంటుంది మనకి. దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ లొకేషన్ ఏంటి అని చెప్పని ఈ పోస్ట్ ఆఫీసెస్ వీళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. బట్ దాని యొక్క అడ్వాన్స్డ్ లెవెలే ఈ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్, డిజిటల్ పిన్, సో డిజిపిన్. సో ఇదేంటంటే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ వాజ్ క్రియేటెడ్ ఆన్ ది కొలాబరేషన్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇస్రో. సో ఎన్ఆర్ఎస్సి అండ్ ఐఐటి హైదరాబాద్ కలిపి తయారు చేసిందన్నమాట ఈ డిజిపిన్ అనేది. ఇందులో మీకు 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కనిపిస్తాయి. అంటే మీ ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్, మీరు ఎక్కడున్నారు అనే దాన్ని ఒక 10 డిజిట్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్ కింద ఇది తయారు చేస్తుంది అన్నమాట. జస్ట్ బై గివింగ్ దట్ డిజిపిన్, ఆ డిజిపిన్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది. మీరు ఈ అడ్రస్ అంతా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్ కరస్పాండ్స్ టు ఏ 14 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్
అండ్ అలాగా మొత్తం ఇండియన్ టెరిటరీని 228 బిలియన్ డిజిపిన్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు మీ యొక్క లొకేషన్ యొక్క డిజిపిన్ తెలుసుకోవాలి అని అనుకున్నారనుకోండి, జస్ట్ గో టు ద పోర్టల్ కాల్డ్ నో యువర్ డిజిపిన్. ఆ నో యువర్ డిజిపిన్ అనే పోర్టల్కి వెళ్ళి మీరు మీ పర్టికులర్ లొకేషన్ యొక్క డిజిపిన్ అని మీరు తెలుసుకోవచ్చు. అండ్ నౌ నెక్స్ట్ టైం వెన్ యూ రైట్ యువర్ అడ్రస్, ఎప్పుడైనా మీరు అడ్రస్ రాయాలనుకున్నారనుకోండి, పోస్ట్ ఆఫీస్కి ఎవరిదైనా అడ్రస్ రాయాలనుకున్నారనుకోండి, జస్ట్ ఆస్క్ దెమ్ ఫర్ దేర్ డిజిపిన్. ఆ డిజిపిన్ ఒక్కటి తెలిస్తే ఆ పోస్ట్ మ్యాన్కి ఈజీగా ఉంటుంది అనమాట. డైరెక్ట్లీ దే కెన్ గో టు దట్ పర్టికులర్ ప్లేస్. ఆ అడ్రస్ అంతా రాయాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ రిలై అపాన్ దిస్ డిజిపిన్. సో ఇప్పుడు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయబోతోంది. దే ఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ ధృవ అండ్ డిజిపిన్, అండ్ త్రూ దట్ ఒక డిజిటల్ వే ఆఫ్ పోస్టల్ సిస్టమ్ని వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే. Now let us move to the next topic. Madhya Pradesh Chief Minister releases 3 cheetahs into the Kuno National Park. Now ఈ చీతాస్కి సంబంధించి నిన్న పర్టికులర్గా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 4th డిసెంబర్న మనం ఇంటర్నేషనల్ చీతా డే అని అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే, సో ఎవ్రీ ఇయర్ 4th డిసెంబర్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ చీతా డే. అండ్ ఈ డేని అబ్జర్వ్ చేసుకుంటూ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 3 చీతాస్ని ఒక పర్టికులర్ క్యాప్టివిటీ నుంచి, ఒక పర్టికులర్ బ్రీడింగ్ ఏరియా నుంచి కునో నేషనల్ పార్క్లోకి వదిలారనమాట. సో దట్స్ వై వీ నీడ్ టు టాక్ అబౌట్ ప్రాజెక్ట్ చీతా. ప్రాజెక్ట్ చీతా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అండ్ ఎట్ ప్రజెంట్ ఇండియాలో అరౌండ్ ఒక 20 చీతాస్ ఉన్నాయి. అండ్ ఆ 20 చీతాస్ ఇప్పుడు వచ్చినవి కాదు, వే బ్యాక్ ఇన్ 2022-23 టైంలో నుంచి మనం కొద్దిగా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చీతాని తీసుకొచ్చి ఒక క్యాప్టివిటీలో వాటిని బ్రీడ్ చేసి తర్వాత వైల్డ్ లైఫ్లోకి వదలడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో ఇదంతా ఈ పద్ధతిలో జరుగుతోంది. అండ్ మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఈ చీతా బ్రీడింగ్ అనేది జరుగుతోంది. నౌ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఈజ్, ఈ ప్రాజెక్ట్ చీతాని ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? 1952లోనే ఇండియాలో చీతాస్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. చీతా అనేది ఇండియాలో 1952లో అంతరించిపోయాయి అని చెప్పని IUCN వీళ్ళు స్టేట్ చేశారనమాట. అకార్డింగ్ టు IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వాళ్ళ ప్రకారం భారతదేశంలో చీతాలు 1952లో అంతరించిపోయాయి. బట్ నౌ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ ఈస్ 2022లో వి లాంచ్ దిస్ ప్రాజెక్ట్ చీతా. అండ్ ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మనం 2 కంట్రీస్ తోటి MOU చేసుకున్నాం. వన్ ఈజ్ నమీబియా అండ్ ది అదర్ వన్ ఈజ్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఈ దీస్ టూ కంట్రీస్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ చీతా హ్యాబిటేషన్. మనం ఈ కంట్రీస్ నుంచి ఇండియాకి ఈ చీతాస్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఆ చీతాస్ని బ్రీడ్ చేస్తామన్నమాట. ఓకే, వై? ఎందుకంటే మనం ఒక ఎకలాజికల్ బయోడైవర్సిటీని డెవలప్ చేయడానికి ఈ చీతాస్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ వాజ్ లాంచ్డ్ ఆన్ 17 September 2022 బై ప్రైమ్ మినిస్టర్ ఎట్ కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో దీనిని స్టార్ట్ చేశారు. అండ్ ఈ కునో నేషనల్ పార్క్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, సో దే జస్ట్ లుక్ లైక్ ది ఆఫ్రికన్ సవానాస్. ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్ని మనం సవానాస్ అని అంటాం. అండ్ ఈ కునో నేషనల్ పార్క్ ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్ లాగా ఉంటుంది కాబట్టి, సో అవి ఈ చీతాస్కి బెస్ట్ సూటబుల్ హ్యాబిటేషన్ కాబట్టి కునో నేషనల్ పార్క్ని చూస్ చేసుకున్నారు. Now this project Cheetah, it is a collaboration of National Tiger Conservation Authority NTCA and Cheetah Conservation Fund CCF, Namibia, Wildlife Institute of India and South Africa. So Namibia, South Africa, Wildlife Institute of India, Cheetah Conservation Fund and National Tiger Conservation Authority. So ఈ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఈ మేజర్ ఆఫీసర్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారనమాట. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. నౌ లెట్ us మూవ్ టు ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే, ఇండియన్ నేవీ డే. ఎవ్రీ ఇయర్ 4th డిసెంబర్న మనం ఇండియన్ నేవీ డేని అబ్జర్వ్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ద రీజన్ ఈజ్ ది ఆపరేషన్ ట్రైడెంట్. సో 1971లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక వార్ జరిగింది. అండ్ ఆ వార్లో భాగంగానే ఇండియన్ నేవీ కరాచీ పోర్ట్ మీద ఒక మేజర్ అటాక్ చేసిందనమాట. దాన్నే మనం ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ద మూవీ ఆపరేషన్ గాజీ అని చెప్పని ఒక మూవీ ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏ మూవీ కాల్డ్ గాజీ అని చెప్పని ఒక మూవీ ఉంటుంది, స్టారింగ్ KK మీనన్ అండ్ రానా దగ్గుబాటి. సో ఆ మూవీలో మనకు చూపిస్తారు పాకిస్తాన్కి సంబంధించిన ఒక సబ్మెరీన్ ఇండియన్ సబ్మెరీన్ని అటాక్ చేయడానికి వస్తుంది అండ్ విశాఖపట్నం పోర్ట్ ఏరియాని డిస్ట్రాయ్ చేయడానికి వస్తుంది అని. సో ఆ టైంలో
ఈ పర్టికులర్ మనం ఆ సబ్మెరీన్స్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఆ మూవీలో మనకి చూపిస్తారు క్లైమాక్స్లో. సో ఇండియన్ నేవీ విల్ అటాక్ ది కరాచీ పోర్ట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ ఆపరేషన్ ట్రైడెంట్ ఈస్. అండ్ ఆపరేషన్ ట్రైడెంట్ 4th December 1971 జరిగింది. అండ్ టు మార్క్ దట్ ఎవ్రీ ఇయర్ వీ అబ్జర్వ్ Navy Day, Indian Navy Day on 4th December. And theme for the Navy Day 2025 is combat ready, credible, cohesive and future proof. So this is the theme for Navy Day 2025. ఇప్పుడు ఇండియన్ నేవీ గురించి మనకి తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఈస్ ది మోటో ఆఫ్ ఇండియన్ నేవీ, శ్యామ్ నో వరుణ. సో దట్ ఈస్ ద థీమ్, దట్ ఈస్ ద మోటో ఆఫ్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీకి సంబంధించిన ట్యాగ్ లైన్ అది శ్యామ్ నో వరుణ. మే ద లార్డ్ ఆఫ్ ఓషన్స్ బీ ఆస్పీషియస్ టు అస్. ఇది ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా సి రాజగోపాల్చారి గారు. సో ఆయన చెప్పిన మాట అన్నమాట ఇది. సో హీఈస్ ద వన్ బిహైండ్ దిస్ పర్టిక్యులర్ మోటో, శ్యామ్ నో వరుణ. అండ్ మనం ఇండియన్ నేవీకి 3 కమాండ్స్ ఉన్నాయి. 3 పార్ట్స్ కింద క్లాసిఫై చేస్తాం ఇండియన్ నేవీని. వన్ ఈజ్ ద వెస్టర్న్ నేవల్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అండ్ సదర్న్ నేవల్ కమాండ్. వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబైలో ఉంది. దిస్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ కమాండ్. ఇది అరేబియన్ సీ, పర్షియన్ గల్ఫ్ అండ్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజన్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. దెన్ వీ హ్యావ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అట్ విశాఖపట్నం. దిస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ఇండియాస్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్స్. ఈ బ్యాటిల్ గ్రూప్స్ అన్నిటికీ కూడా ఇది ఒక మేజర్ ప్లేస్ అన్నమాట, హెడ్ క్వార్టర్స్ ఫర్ దీస్ బ్యాటిల్ గ్రూప్స్. అండ్ దిస్ విల్ ప్రొటెక్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ మలాక్కా స్ట్రైట్. అండ్ సదర్న్ నేవల్ కమాండ్ ఇది కొచ్చిలో ఉంది. ఇది ఒక ట్రైనింగ్ కమాండ్. సో దిస్ హౌసెస్ ఇండియన్ నేవల్ అకాడమీ ఎట్ ఎలిమలా. సో దిస్ ఇస్ ద థింగ్. ఇలా మనకి 3 నేవల్ కమాండ్స్ ఉంటాయి. అండ్ హూ ఇస్ ద కరెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్? అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. హీ ఈస్ ద కరెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. ఓకే, సో నౌ ఐ విల్ ఆస్క్ యూ అనదర్ వన్ మోర్ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఎట్ ప్రెజెంట్ ఇండియా దగ్గర ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి? ఐఎమ్ రిపీటింగ్ మై క్వశ్చన్. ఎట్ ప్రెజెంట్ ఇండియా దగ్గర ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. So this is the end of today's class, and before concluding the class, I'm again reiterating my announcement. So general studies course ki sambandhinchi 1 week of free classes provide chestunnam, and if you want to claim this offer, contact 7729918104 on WhatsApp and we will get back to you. So if you found this video informative, please do like, share and subscribe. Signing off, your modern teacher.